రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరికనిగా పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 13న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరికని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మా భిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. వార్తల్లోని ముఖ్య అంశాలు: పుకార్లు షికారు, ఆత్మహత్యకు పోలీసుల అడ్డుకట్ట, కార్మికుల రక్షణే సింగరేణి ధ్యేయం. ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్ వివరాలు. గోదావరికని పారిశ్రామిక నగరంలో పుకారు షికారు చేస్తుంది. చిరుతపులి సంచారపు వదంతులు గుప్పుమంటున్నాయి. జోరుగా సాగుతున్న ఈ చిరుతపులి పుకార్లు స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ చిరుతపులి అడుగుల ఆనవాళ్లు కనిపించిన జీడీకే వనింగ్లేన్ సమీపంలోని గంగానగర్, మిలీనియం క్వార్టర్స్, జిఎం కాలనీ, ఐబీ కాలనీలతో పాటుగా జనగామ, సుందిల్ల తదితర గ్రామాల్లో ఈ చిరుతపులి పోయం పట్టుకుంది. జనసంచారం ఉన్న ప్రాంతాల్లోకి చిరుతపులి వచ్చే అవకాశాలు ఉండవని అటవీ శాఖ అధికారులు ఓవైపు చెప్తూ ఉండగా గంటకో వదంతి దావానంలా వ్యాపించడంతో ఓవైపు ప్రజలు భయపడుతూ ఉండగా మరోవైపు ఫారెస్టు బృందాలకు సింగరేణి ఎస్ఎన్పిసి సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఇక డ్యూటీలకు వెళ్లే సింగరేణి కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వారు జంకుతూ ఉన్నారు. అదిగో చిరుత, అక్కడ చిరుత అంటూ పుకార్లు చెలరేగుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే ఇందులో ఎంతవరకు నిజం ఉందో కానీ తాజాగా నిన్న అర్ధరాత్రి ఓ సింగరేణి టిప్పర్ డ్రైవర్కు 3 ఇంక్లైన్ వద్ద రోడ్డు దాటుతూ చిరుతపులి కనిపించిందని, ఈరోజు తెల్లవారుజామున జనగామ గ్రామంలో ప్యాసింజర్లు వదిలి వస్తున్న ఓ ఆటో డ్రైవర్కు జిఎం కాలనీ శివార్లోని రైల్వే ట్రాక్ మీద ఈ చిరుత కనిపించిందని, వనింగ్లేన్ 1 ఇసుక బంకర్ వద్ద ఇసుకలో చిరుతపులి అడుగులు కనిపించాయని ఇలా అనేక వదంతులు షికార్లు స్థానికంగా బయటపడుతుండడంతో ఈ ప్రాంతంలో చిరుత గుబులు పుట్టుకుంది. అదిగో పులి సామెతల ఇక్కడి పరిస్థితులు మారకముందే సంబంధిత అధికారులు ఈ చిరుత ఉనికిని పసిగట్టే ఈ చిరుతను పట్టుకునే చర్యలు పకడ్బందీగా చేపట్టాలని పలువురు అంటూ ఉన్నారు. ప్రమాదాలు లేని సింగరేణిని తీర్చిదిద్దే దిశలో అందరూ కృషి జరపాలని, కార్మికుల రక్షణయే సింగరేణి యాజమాన్యం ప్రధాన ధ్యేయమని ఈరోజు సింగరేణి అన్ని ఏరియాల స్థాయిలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సింగరేణి సిఎండి నడిమెట్ల శ్రీధర్, డైరెక్టర్లు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు పేర్కొన్నారు. 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్లో జరిగింది. ఈ త్రైపాక్షికలో RG1 నుంచి అధికారులు ఏ మనోహర్, కె వెంకటేశ్వరరావు, కేవీ రావు, బెనర్జీ బెంజమిన్, సేఫ్టీ కమిటీ భద్రయ్య, రవీందర్ రెడ్డి, దేవా వెంకటేశం, మంగీలాల్ తదితరులు ఉన్నారు. క్రీడాకారులను సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని RG3 జనరల్ మేనేజర్ కె సూర్యనారాయణ అన్నారు. సెంటనరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా మైదానం CRO క్లబ్లో నిన్న రాత్రి జరిగిన 2019-20 క్రీడా వార్షికోత్సవ సభ జరిగింది. క్రీడాకారులను బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా GM సూర్యనారాయణ మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో, నిత్య సాధనతో అద్భుత ఫలితాలు సాధిస్తారని, అలాంటి వారిని సంస్థ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని అన్నారు. కార్యదర్శి డి నాగేశ్వరరావు వార్షిక నివేదిక సమర్పించగా ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, TBGKS నాయకుడు గౌతమ్ శంకరయ్య, అధికారులు ఎన్ వెంకటేశ్వరరావు, విలాస్ శ్రీనివాస్, బూసి వెంకటేశ్వర్లతో పాటుగా సీనియర్ క్రీడాకారులు ముఖేష్ కుమార్, పి చంద్రపాల్, KLN ప్రసాద్, శేషగిరి, హఫీజుద్దీన్, శంకర్, రాయమల్లు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిలో ఉంచుతామని చెబుతున్న రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ మాటలని అబద్ధపు మాటలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు. ఈరోజు గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో పార్టీ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో అభివృద్ధిని ఎమ్మెల్యే చందర్ తుంగలో తొక్కుతున్నారని అన్నారు. బస్ పాసులు ఇవ్వడం, పడవల పోటీలు పెట్టడం లాంటివి అభివృద్ధి అనుకోవడం హాస్యాస్పదమన్నారు. కేబినెట్ స్థాయి పదవిని నిర్వహించి ఈ ప్రాంత ప్రజాక్షేత్రంలో అనేక మందికి సేవలను అందించిన మక్కాన్ సింగ్ను టూరిస్టర్గా అనడం చందర్ పాలనా తీరుకు నిదర్శనమన్నారు. రామగుండం నగర పాలకంలో కళ్ళబొల్లి అభివృద్ధి నిధులను లెక్కలను ఎమ్మెల్యే తన ప్రెస్ మీట్లో చెప్పారని విమర్శించారు. ఎమ్మెల్యేగా
చందర్ తన 2 ఏళ్ల పాలనలో ఏ మేరకు ఇక్కడ చేసిన అభివృద్ధికి సంబంధించిన శ్వేతపత్రం తక్షణం విడుదల చేయాలని, పోచమ్మ మైదానంలో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే చందర్కు రాజేష్ సవాల్ విసిరారు. ఇందులో నాయకులు మహంకాళి స్వామి, కాలువలింగస్వామి, ఎం రవికుమార్, పెద్దెల్లి ప్రకాష్, ముస్తఫా, గాదం విజయ, గట్ల రమేష్, యుగేందర్, నగునూరు రాజు, ఫక్రుద్దీన్ తదితరులు ఉన్నారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గోదావరిఖని 1 టౌన్ పోలీసులు కాపాడారు. గోదావరిఖని జవహర్ నగర్కు చెందిన చిప్పరాము కుటుంబ సమస్యలతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరస రమేష్ అతని వివరాలు మరియు సెల్ నెంబర్ను తీసుకొని టవర్ లొకేషన్ గురించి సిడిఆర్ సిబ్బందికి చెప్పగా సంబంధిత ప్రొవైడర్తో మాట్లాడి టవర్ లొకేషన్ కనుక్కున్నాడు. ఈ మేరకు రాము గోదావరిఖని బస్ డిపో శివార్లో ఉన్నాడని తెలుపగా బ్లూ కోట్ సిబ్బంది ప్రశాంత్, గట్టయ్యలు సంఘటన స్థలానికి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న రామును అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు బంధువుల సమక్షంలో రాముకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బంధువులకు రామును అప్పగించారు. దీంతో కథ సుఖాంతమైంది. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటిపాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరిఖని పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 13న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరిఖని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మా భిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి పోలీస్ శాఖకు అప్పగించాలని అధికారులకు సూచిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులు నెంబర్ 1 స్థానం గుర్తింపు సాధిస్తున్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్, పోలీస్ గెస్ట్ హౌస్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్ అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ పోలీస్ స్టేషన్, పోలీస్ గెస్ట్ హౌస్ సముదాయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ బోర్డు అధికారులకు, గుత్తేదారులకు దామోదర్ సూచించారు. ఇందులో రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి డీసీపీ రవీందర్, అడిషనల్ డీసీపీ ఆపరేషన్ శరత్ చంద్ర పవార్, అడిషనల్ డీసీపీ ఏఆర్ సంజీవ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, గోదావరిఖని 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరస రమేష్, మరో సిఐ రాజ్ కుమార్ గౌడ్, ఆర్ఐ శ్రీధర్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఈఈ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఈరోజు స్థానిక కాకతీయనగర్కు చెందిన ఏసీ రిఫ్రిజిరేటర్ టెక్నీషియన్ ఇషాద్ అనే వ్యక్తి 3 రోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్కు గురయ్యాడు. ఆపదలో ఉన్న ఇషాద్ కుటుంబానికి 5,000 రూపాయలు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కొండ రమేష్, ఉపాధ్యక్షుడు నమిలికొండ ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ, కోశాధికారి బెల్లంకొండ రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో 29 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా 9 మందికి కరోనా నిర్ధారణ వచ్చింది. అంతర్గాం పిఎస్సిలో 2కి గాను 1కి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణ వచ్చింది. రామగుండం పిఎస్సిలో 25 మందికి, పుట్నూరు పిఎస్సిలో 32 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. అడ్డగుంటపల్లి యూపీఎస్సీలో 44 మందికి గాను 2కి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి. రామగుండం యూపీఎస్సీలో 29 మందికి, జనగామ యూపీఎస్సీలో 13 మందికి, ఫైవింగ్ లేన్ యూపీఎస్సీలో 54 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఇక్కడ 228 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 12 మందికి కరోనా నిర్ధారణ వచ్చింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.